పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. మిస్టర్ శ్రావణ్ గారు, నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 27. సో ఇప్పటివరకు చాలా నేను వింటూనే ఉన్నాను. 26th ఎపిసోడ్లో ఏదైతే రిచ్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, డబ్బులు ఉంటే సరిపోదు, డబ్బులు ఉన్నంత మాత్రాన రిచ్ కాదు, మన మైండ్ సెట్ రిచ్గా ఉండాలని చెప్పారు. ఆ ఎపిసోడ్ నిజంగా ఇంప్రెసివ్. బట్ చాలామంది ఎపిసోడ్ చూసేవాళ్ళు జాబ్ హోల్డర్స్ ఉంటూ ఉంటారు. నెలకి 30,000 నుంచి మొదలు పెడితే 70,000-80,000 సంపాదించుకునే స్థాయి వాళ్ళు ఉంటూ ఉంటారు. వచ్చిన డబ్బులు పొదుపు ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, రిచ్ ఎలా అవ్వాలి అని అడుగుతుంటుంటారు. వాళ్ళకి ఫార్ములా ఏమన్నా ఉందా? వండర్ఫుల్ క్వశ్చన్ ఉషా గారు. అయితే చాలామంది మీరు అన్నట్టు ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తున్నారు. బిజినెస్లు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, అయినా సరే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. 15,000, 20,000, 30,000, 50,000, 70,000 సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అయితే మంత్ ఎండ్కి డబ్బులు వస్తున్నాయి, కానీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ ఖర్చులు అయిపోతున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే సింపుల్ టెక్నిక్, వస్తున్న మనీని మేనేజ్ చేసుకోవడానికి నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఎప్పుడైతే మీ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా అప్పుడు మీకు ఒక చేప గుర్తు రావాలి, ఫిష్. ఆ ఫిష్ ఏంటి అనేది ఈ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. సో ఫిష్లో ఫస్ట్ ఏంటి? ఎఫ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. అంటే మనకి ఒక 100 రూపాయల జీతం వచ్చింది అనుకోండి, 100 రూపాయల జీతంలో 50 రూపాయలు మనం పక్కన పెట్టుకొని హౌస్ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫీజు, గ్యాస్, గ్రాసరీ, ఇంటర్నెట్, పని వాళ్ళకి ఇవ్వడం, వీటన్నిటికీ ఈ 50 రూపాయలను మించకూడదు అన్న ఒక రూల్ సెట్ చేయాలి. అంతే, సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయా, నువ్వు దీంట్లో ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే సార్ సరిపోవట్లేదు అంటారు. నువ్వు 50,000 వచ్చినప్పుడు అలానే మాట్లాడుతావు, 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు మాట్లాడుతావు, 2 లక్షలు వచ్చినప్పుడు మాట్లాడుతావు. ఎందుకు? నీ హౌస్ పెద్దది చేసేసుకుంటావు, నీ ఖర్చులు పెంచేసుకుంటావు, నీకు అలవాట్లు మారిపోతూ ఉంటాయి, నువ్వు ట్రావెల్ చేసే విధానం మారిపోతూ ఉంటుంది, అన్నీ మారిపోతుంటాయి. కానీ థంబ్ రూల్ ఏంటంటే నువ్వుకు 100 రూపాయలు వస్తుంటే 50 రూపాయలు నువ్వు ఈ ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇంటి రెంటు, కరెంటు బిల్లు, వీటి కోసం నువ్వు పెట్టుకోవాలి. దీన్ని మించకూడదు. థంబ్ రూల్ పెట్టుకోండి. 50 రూపాయలు ఇక్కడ పెట్టుకుంటారు. అయితే నేను దీని గురించి చాలా చెప్పాను. సో సెకండ్, ఐ అంటే ఏంటంటే ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్. అది ఎంత ఉండాలి? 20% ఉండాలి. సో 100 రూపాయలు 50 రూపాయలు పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు 20 రూపాయలు ఏం చేయాలంటే, నాకు ఇల్లు కొనుక్కోవాలి, నాకు కారు కొనుక్కోవాలి, లేకపోతే తొందరగా రిటైర్ అవ్వాలి, నా పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకుంటారు కదా. ఇది ఏంటంటే ఈ 20%, ఈ 20 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ ఆర్ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే అబౌట్ 10 years, 10, 15, 20, 25 years. ఇప్పుడు ఒక వ్యక్తి, ఈ వీడియో చూస్తున్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలు అనుకోండి, ఇంకెన్ని సంవత్సరాలు వర్క్ చేస్తాడు? 35 సంవత్సరాలు వర్క్ చేయాలి. 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అనుకుంటే 35 సంవత్సరాలు వర్క్ చేయాలి కదా. అయితే తొందరగా రిటైర్ అవ్వచ్చుగా. 55 yearsకో, 60కో, 50 yearsకో రిటైర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 25 years ఉంది. చిన్న మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 15,000, 10,000, 5,000, 3,000, 2,000, 1,000 రూపాయలు, నీ స్తోమత ఎంతో అది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అదే కాంపౌండింగ్ ఎఫెక్ట్. అందుకనే 23rd ఎపిసోడ్ చూడండి, కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాము. సో ఒక చిన్న అమౌంట్ ఎలా పెద్దది చేస్తుంది, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, మనం మాట్లాడుకున్నాం. చెస్ది ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం. సో చిన్న పెద్ద అనే అమౌంట్ పెట్టుకోవద్దు. మీకు లాంగ్ టర్మ్లో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోండి. ఆ మనీ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మనం సెషన్స్లో మాట్లాడుకుంటాం. థర్డ్ ఏంటి? ఎఫ్ అయింది, ఐ అయింది. ఎస్, షార్ట్ టర్మ్ సేవింగ్స్. ఇది ఎంత ఉండాలంటే 10% ఉండాలి. 10% అంటే ఏంటి? అసలు షార్ట్ టర్మ్ అంటే ఏంటి? 6 months అబౌవ్, 5 years బిలో దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. సో ఈ షార్ట్ టర్మ్లో మనం ఏం చేయాలి? మనకి చిన్న చిన్న గోల్స్ ఉంటాయి. అంటే ట్రావెల్ చేయాలని, వేరే కంట్రీకి వెళ్ళాలని, కానీ లేదు ఒక నగలు కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం, ఏదైనా ఉంటుంది. షార్ట్ టర్మ్లో కారు కొనుక్కోవాలి, అది కూడా షార్ట్ టర్మ్లో కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మే కాకుండా షార్ట్ టర్మ్లో కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది 10% మనం షార్ట్ టర్మ్ పెట్టుకోవాలి. అంటే ఎమర్జెన్సీలు రావచ్చు, ఓకే, ఏమైనా ఇంట్లో వాళ్ళకి బాగోపోవచ్చు, లేదు, వీటన్నిటికీ కూడా ఈ 10% పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే హ్యాపీ టు స్పెండ్. 20% పెట్టుకోవచ్చు. హ్యాపీ టు స్పెండ్ ఏంట్రా బాబు అని అనుకోవచ్చు. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. చాలామంది డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, అమ్మా డబ్బులు అయిపోతున్నాయి, అమ్మో 1,000 రూపాయలు ఖర్చు అయిపోయాయి, అయ్యో 1,500 ఖర్చు అయిపోయాయి, 2,000 ఖర్చు బాధపడుతూ ఉంటారు. సో ఖర్చు పెట్టేటప్పుడు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడైతే మీకు అది లిమిట్లో మీరు పెట్టుకుంటారో మీ శాలరీలో నుంచి. అయితే ఈ హ్యాపీ టు స్పెండ్లో కూడా మళ్ళీ 2 డివిజన్స్ చేసుకోవచ్చు.
మీకు కావాలంటే. 1 ఫర్ యువర్ పర్సనల్ హెల్త్, అంటే కోర్సెస్ జాయిన్ అవ్వటం కానీ, జిమ్ మెంబర్షిప్ తీసుకోవడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, హెల్త్ రిలేటెడ్ చేసుకోవడం కానీ, వీటి కోసం పెట్టుకోవచ్చు. ఇందులో ఇంకొక 10% ప్యూర్ హ్యాపీనెస్. సినిమాకి వెళ్ళాలా ఆలోచించుకో, ఇది 10%. 100 రూపాయలు 10 రూపాయల ఈ 10 రూపాయలు మెంచకుండా సినిమా టికెట్ కొనుక్కుంటావో, నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళి తింటావో, ఒక పబ్కి వెళ్తావో, పార్టీకి వెళ్తావో, ఏది చేసుకుంటావా ఈ 10%లో ఉండొచ్చు. అప్పుడు రిగ్రెట్ అవ్వద్దు. అర్రే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని చెప్పి రిగ్రెట్ అవ్వద్దు. అలా అని చెప్పి ఓవర్ స్పెండింగ్ ఉండదు, అండర్ స్పెండింగ్ ఉండదు. 100 రూపాయలు వచ్చాయా, నాకు నచ్చిన చోటుకి వెళ్తా అని చెప్పి ఆ డబ్బులు ఎంజాయ్ చేసేయండి, 10 రూపాయలు ఎంజాయ్ చేసేయండి. రిగ్రెట్ వద్దు, ఎక్కడ రిగ్రెట్ వద్దు. అందుకని నేను చెప్తున్నాను, ఈ ఫినాన్షియల్గా మనం మేనేజ్ కనుక చేసుకోగలిగామా, మనం ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాము, ఖర్చులు పెట్టేటప్పుడు ఎక్కడ ఎగ్జాక్ట్గా ఖర్చులు అవుతున్నాయా లేదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటున్నాము, షార్ట్ టర్మ్లో మనకి ఏమైనా వస్తున్నాయో మనం చూసుకుంటాము. ఇంకా మనం డీటెయిల్డ్గా సెషన్స్లో 6 మెథడ్ చెప్తాం. కానీ అసలు ఒక నార్మల్ వ్యక్తి అసలు ఏమీ తెలియదు, కాంప్లెక్స్ వద్దు అని అనుకుంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్, ఇన్వెస్టింగ్ ఫర్ సేవింగ్ ఫర్ ద షార్ట్ టర్మ్ అండ్ హ్యాపీ టు స్పెండ్, ఇది కనుక తెలుసుకుంటే మీరు ఎంజాయ్ చేస్తారు. అసలు రిగ్రెట్ లేని లైఫ్, ఈజీగా సెక్యూర్డ్ లైఫ్కి వెళ్తుంటే అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా మీరు పొందొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ చూస్తూ ఉంటుంటారో వాళ్ళందరూ ఈ బ్రహ్మ ముహూర్తం టైంకి లేచి హెల్త్, వెల్త్, డబ్బు, బిజినెస్, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? మీరు ఏ విధంగా వాళ్ళని పుష్ చేసే అవకాశం ఉంటుంది? సో ఉషా గారు, మనది ఇది 7 days మైండ్ఫుల్ మిలినియర్ ప్రోగ్రామ్. సో లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్. అయితే ఇందులో ఏం మాట్లాడుకుంటాం? ఫస్ట్ డే మనం రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, ఆ కళ్ళను ఎలా సాకారం చేసుకోవాలి, యాక్షనబుల్ స్టెప్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే సక్సెస్ మైండ్ సెట్కి కావాల్సింది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. హౌ టు ఇంప్రూవ్ గ్రేట్ హ్యాబిట్స్. మన అలవాట్లే మనల్ని సక్సెస్కి తీసుకెళ్తుంటాయి. సో హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే మనం ఒక కోరికని తీర్చుకోవడానికి మనందరికీ భయాలు ఉంటాయి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్, డబ్బులు సంపాదించలేమోనని భయం, ఇవన్నీ భయాలు ఉంటాయి. లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, ప్రొక్రాస్టినేషన్ చేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. అండ్ అలాగే మనకి ఎక్కడో చిన్నప్పుడు జరిగిన బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వీటిని ఎలా మనం బయటికి రావాలి, వీటన్నిటిని ఎలా బద్దలు కొట్టాలి అనేది మాట్లాడుకుంటాం. దాంతోపాటు టైంని, ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అలాగే ఫోకస్ని అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవాలి. దాంతోపాటు హెల్త్ లైఫ్ అంటే ఏంటి? ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఫినాన్షియల్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్ లైఫ్, బిజినెస్ అండ్ కెరియర్, అలాగే స్ట్రెస్ అండ్ స్లీప్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, 24 గంటల్లో మనం 8 గంటలు పడుకుంటాం, 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటాం. కానీ మనం నిద్రని బెటర్ చేసుకోవడానికి మనం వర్క్ చేస్తున్నామా, దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, దానివల్ల ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. సెల్ఫ్ అవేర్నెస్, బిలీఫ్స్, సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్ గురించి, అండ్ అలాగే మనం కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అలాగే మెడిటేటివ్ సెషన్స్. ఇన్ని మనం 7 రోజుల్లో చేస్తాం. మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఖచ్చితంగా నేను ఒకటే చెప్పగలుగుతా, ఇవి నేను చాలామంది మీద ఇంప్లిమెంట్ చేసి పర్సనల్గా కోచింగ్ ఇచ్చి కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి అండ్ అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీస్కి నేను ట్రైనింగ్ చేసి వాళ్ళల్లో నేను మార్పులు చూసిన తర్వాతే నేను ఇంత ఓపెన్గా, ఇంత కాన్ఫిడెంట్గా మీ డబ్బులు ఎంతైతే పే చేశారో దానికి డబుల్ మనీ ఎందుకు ఇస్తానో అన్నానంటే ఖచ్చితంగా నాలో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఇది అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తాయి. దెర్ ఈజ్ నో డౌట్. మీరు జాయిన్ అవ్వండి. మీకు రిజల్ట్స్ రాలేదా, నేను ఎప్పుడు చెప్పేటట్టే మీరు ఎంతైతే పే చేశారో దానికి డబల్ మనీ నేను ఇస్తాను, దాంట్లో సందేహం లేదు. కాన్ఫిడెంట్గా యూ విల్ బికమ్ మైండ్ఫుల్ మిలినియర్ ఫర్ షూర్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే January 6th నుంచి స్టార్ట్ అవుతుందండి, 2025 January 6th మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. 7 days ప్రోగ్రామ్. సో ఎవరైతే న్యూ ఇయర్లో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, ఆర్ కాల్ చేయండి. ఇంకా డీటెయిల్స్ కోసం మా అసిస్టెంట్తో మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మైండ్ఫుల్ మిలీనియర్ ఈ క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఎస్పెషల్లీ హ్యాబిట్స్లో చేంజ్ మనం చూస్తూ ఉంటుంటాం, ఆలోచన విధానంలో మనం చేంజ్ చూస్తూ ఉంటుంటాం. మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటుంటామో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఇంట్యూషన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మన ఇంట్యూషన్ మనం ఏ విధంగా నమ్మాలి అన్న వాటిపైన కూడా మీకు అవగాహన వస్తూ ఉంటుంది. సో పేరెంట్స్తో పాటు వీలైతే ఎవరైతే 18+ ఉంటుంటారో పిల్లల్ని కూడా అటెండ్ చేయించండి. ఎందుకంటే
కెరియర్ని ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా మనుషుల్ని ట్రీట్ చేయాలి, కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలి, బిహేవియర్ ఏ విధంగా ఉండాలన్న వాటిపైన కూడా ఈ 7 days క్లాసెస్లో చెప్తూ ఉంటుంటారు. మీరు కనుక ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.